అదొక ఛాలెంజే. మనకంటే చిన్న పిల్లలు మనతో క్లాసులో కూర్చొని చాలా ప్రపంచం గురించి వాళ్ళకున్న కొత్త ఆలోచనలను మన ముందు పెడుతుంటే మళ్ళీ మనకే అది ఒక సవాల్. జీవితాన్ని నిరంతరం సవరించుకోవలసిన అవసరం, అది ఎవరికి కూడా అవకాశం రాదు. మేము బీఏలో చూస్తుంటాం, ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు హాయ్ సార్ అంటాడు, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇట్లా అనుకుంటూ పోతుంటాడు. కానీ చాలా విచిత్రం ఏంటంటే క్లాస్ రూమ్లో పాఠం చెప్తే మాత్రం సీరియస్గా కూర్చుంటారు. అప్పుడు వాళ్ళు అడిగే సవాళ్ళు వింటే మనకు జీవితంలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంటాయి. ఆ పోరాటం నిరంతరం ఒక పోరాటం అనేది, మనతో మనం ఒక పోరాటం చేయటం, నిరంతరం మనల్ని మనం సవరించుకోవటం అనేది గొప్ప విషయం. అది ఒక విద్యార్థికి కొత్త విషయాలు చెప్పటం, నేర్పటం, వాళ్ళు ఎదుగుతుంటే మనం చూడటం, అది తల్లికి పిల్లలకు ఉన్నటువంటి సంబంధమే. తల్లి కూడా అంతే, పిల్లలు ఎదుగుతుంటే చూసి సంతోషపడుతుంది కానీ తానేమీ ఆశించదు. దాదాపు ఖలీల్ జిబ్రాన్ చెప్తుంటాడు కదా, మనది కూడా అంతే. వాళ్ళు మన నుంచి వచ్చేటువంటి, మన బాణం నుంచి, విల్లు బాణం నుంచి ఎట్లా వెళ్తుందో మన నుంచి వాళ్ళు బయలుదేరి ప్రపంచంలో ముందుకు వెళ్తూ ఉంటారు. మనం శాసించలేము, కానీ ఆ ప్రయాణం చూస్తుంటే మనకు ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. అటువంటి వృత్తి ఇది, అటువంటి ఒక గొప్ప అనుభూతినిచ్చేటువంటి సందర్భం. ఇవాళ రాష్ట్రంలో ఒక మార్పు అయితే మనం కళ్ళతో చూసినాం. మనం గతానికి ఇప్పటికీ ఒక మార్పు ఏంటంటే, ఒక కొత్త తరం, ఇదివరకు స్కూలు విద్య చూడనటువంటి తరం ఇవాళ స్కూళ్ళలోకి వస్తున్నది. అది అణగారినటువంటి వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి కొత్త తరం అనేది స్కూల్కి వస్తున్నది. నేను శాంతసిన్హా గారితో శంకరపల్లి మండలం విస్తృతంగా సర్వే చేసినాం. చాలా ఇళ్లకు వెళ్ళి మీరు వెళ్తున్నారా, స్కూల్కి పిల్లల్ని పంపుతున్నారా అని అడిగినాం. చాలా చోట్ల కొత్త ఉత్సాహంతో మేము పంపుతున్నామని చెప్పాను. ఎందుకు పంపితే ఏమొస్తుంది అని, గౌరవం దొరుకుతుంది కదా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే రావులు అని పిలిచినోడిని రాములు గారు అని పిలవాలంటే చదివే ఇంకొక మార్గం లేదు అని. కానీ నేను ఎన్ని వందల సార్లు చెప్పినాం. ఒక కొత్త నాకు అనుభవం ఏమైందంటే, ఇదంతా 90లో, 80 చివర 90 ఆరంభంలో ఒక స్త్రీని, చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, నువ్వేం చేస్తావమ్మా అని అడిగిన. పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నావని. నువ్వు అట్లా చెప్తావేంటి సార్, నాకు 2 కళ్ళతో చూడలేని 3వ కన్ను, అది విద్య అని చెప్పింది. నేను షాక్ అయినా. అంత గొప్పగా ఇంతవరకు ఏ విద్యావేత్త విద్యను నిర్వచించలే. నేను బస్టాండ్కు పోతే బస్ బోర్డు చదవరాకపోతే ఎవరిని అడిగినా నవ్వి వెక్కిరించి వెళ్ళిన వాళ్ళే. అటువంటి వాళ్ళే నా మనవడు నా వెంట ఉండి బోర్డు చదివి ఆ బస్సు మన ఊరికి పోతుందా లేదా అని చెప్తే నాకెంత విముక్తి సార్, ఎంత గౌరవం నాకు అని ఆమె సమాధానం చెప్తే నాకప్పుడు చాలా గొప్పగా అనిపించింది. ఆ పాత్ర ఒకటి కొత్తగా మనం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఏర్పడింది. ఒక కొత్త తరం వస్తున్నది స్కూళ్ళకు. ఈ తరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన మీద పడింది. ఇది మామూలు విషయం కాదు. అన్నీ నేర్చుకొని విపరీతంగా చదివి తల్లిదండ్రుల సహకారంతో విపరీతంగా తయారైపోయి ఉన్నటువంటి పిల్లలు కాదు. ఇప్పుడు మనం వాళ్ళని చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం ఒక విద్యార్థిని మాత్రమే ముందుకు తీసుకెళ్ళటం లేదు, ఒక వర్గాన్ని, ఒక గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అది గొప్ప విషయం. ఆ పని మనం చేస్తున్నాం. మనం ఇవాళ గర్వపడవలసిన విషయం ఏంటంటే, ఒక తరాన్ని ముందుకు తీసుకుపోతున్నాం, ఒక సామాజిక మార్పుకు పునాది వేస్తున్నాం. మనం ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రాష్ట్రాన్ని మనం నిర్మిస్తున్నాం. అది ఇవాళ మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తరగతి గదిలోనే భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అంటారు కదా, అది నిర్మాణం చేయటం అంటే ఇదే. అట్లాంటి ఒక గొప్ప భవిష్యత్తు నిర్మాణం కోసం మనం చేస్తున్నటువంటి కృషిని గుర్తు చేసుకోవటం టీచర్స్ డే సందర్భంగా జరుగుతుంది. ఆ అనుభవాలను గుర్తు చేసుకోవటం, వాటి ఆధారంగా మళ్ళీ ఇంకా కొంచెం భవిష్యత్తులో ఇంకా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందించడానికి కావలసిన తయారీ చేసుకోవటం, అది టీచర్స్ డే. అందుకని టీచర్స్ డే మన అనుభవాలకు పట్టం కడుతుంది, మన సేవకు గుర్తింపునిస్తుంది.
ఒక పిల్లవాడికి నిచ్చెనేసి పైకి లేపుతుంటే ఆయన పైకి ఎదుగుతుంటే చూసి ఆనందపడటానికి ఇది ఒక సందర్భం. చాలా అద్భుతమైనటువంటి సందర్భంలో మీరు నేను మనందరం ఇట్లా కలుసుకోవటం చాలా అద్భుతమైనటువంటి ఆనందం, అద్భుతమైనటువంటి సందర్భం. అట్లాంటి టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పనిసరిగా మన కృషిని గుర్తు చేసుకుందాం, మనం చేసిన పనిని గుర్తు చేసుకుందాం, మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను నెత్తిన వేసుకొని బయలుదేరుదాం. ఆ ప్రయాణంలో నిజానికి రిటైర్మెంట్ అనేది కూడా ఉండదు, నిరంతరం కొనసాగేటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను నిర్వర్తిద్దామని మనందరం కలిసి ఆ పనిని మరింత నిబద్ధతతో కొనసాగిద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఒక గొప్ప భవిష్యత్తును నిర్మాణం చేసే కృషిలో నిమగ్నమైనటువంటి ఈ ఋషులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలతో సెలవు.